महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు చూద్దాం. దానిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఆగస్టులో మెయిన్ ఈవెంట్స్ 2వ తారీఖు సంకటహార చతుర్థి, 11 మహాశివరాత్రి, 12 అలాగే గురు మౌఢమి నడుస్తూ ఉంది. గురు మౌఢమి త్యాగం ఉంది 12వ తారీఖు నుంచి. ఇక వర్ష ఋతువు కూడా ప్రారంభం అవుతుంది 13వ తారీఖు, 15 ఇక మనకి స్వాతంత్ర దినోత్సవం, 18వ తారీఖు శ్రావణ మంగళగౌరి వ్రతం, 21 వరలక్ష్మి వ్రతం ఉందంగా, అలాగే 28 రాఖీ పూర్ణిమ. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. గ్రహాల యొక్క గోచారం కనుక ఆగస్టు మాసంలో మనం చూస్తే కనుక మేజర్గా మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, బుధుడు, రవి, శుక్రులు, మొత్తంగా 4 మేజర్ ప్లానెట్స్ కూడా మాసగ్రహాలు, 4 మేజర్ మాసగ్రహాలు 4 కూడా చేంజ్ అవుతున్నాయి. ఆగస్టు మాసంలో 4 కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి సమ్ మూమెంట్స్ అనేవి ఆగస్టులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో శని మేన రాశిలో వక్రంలో రిట్రాగ్రేషన్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ రాహువు కుంభరాశిలో ఉన్నారు, కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. సో మేజర్గా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఈ విధంగా గోచారంగా ఉన్నాయి. అలాగే ఇక కుజుడు అయితే ఇక్కడ మెయిన్గా 3వ తారీఖు నుంచి కుజుడు మిథున రాశి ఆయన శత్రుక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నారు. బుధుడు మొత్తం 3 రాశులు మారుతున్నారు. 3వ తారీఖున మిథునంలోకి, తర్వాత మళ్ళీ 6వ తారీఖున మిథున నుంచి కర్కాటకంలోకి వస్తున్నారు, మళ్ళీ కర్కాటకం నుంచి సింహంలోకి 17వ తారీఖు వెళ్తున్నారు. ఇక అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా చూస్తే ఆగస్టు 17 వరకు ఆయన కర్కాటక రాశిలో, ఆగస్టు 17 నుంచి సింహరాశి స్వక్షేత్రంలో ఆయన సంచారం నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించుద్దాం. మేషరాశి వారికి ఈ మాసం యోగిస్తున్న గ్రహాలు: తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, లాభంలో రాహు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మేజర్గా మనకి యోగిస్తుంది. సో ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫస్ట్ దీనిలో మేజర్ చెప్పుకోవాల్సింది రాశ్యాధిపతి కుజుడు. రాశ్యాధిపతి కుజుడు 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో ఉన్నాడు. పరాక్రమ స్థానంలో కుజుడు యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుంది. సో అలాగే మెయిన్గా ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక ధైర్య సాహసాలకి సంబంధించి మార్స్ ఈజ్ ఎ ప్లానెట్ ఆఫ్ ఫైటర్, థర్డ్ హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్. ఏ విషయం గురించి మీరు కష్టపడాలనుకుంటున్నారో, కృషి చేయాలనుకుంటున్నారో, ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ విషయాల్లో మీకు ఫుల్ విల్ పవర్ ఇచ్చే విధంగా ఆ యొక్క కుజుడి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో దీనివల్ల ఎనీ టాస్క్ ఇన్ యువర్ ప్రొఫెషన్, మీరు చేసే పనిలో ప్రతి ఛాలెంజ్ని కూడా సరే నాకు రాని పని ఏంటంటే నేను చేసి చూపిస్తా అనే విధంగా ఫుల్ ఫోర్స్గా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు కుజుడిస్తున్నారు. ఇక అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం, జనరల్గా చతుర్థంలో బుధుడు జనరల్గానే యోగిస్తూ ఉంటారు. సో అయితే ఈ యొక్క బుధ భగవానుడు మెయిన్గా 6వ తారీఖు నుంచి 2వ వారం నుంచి కూడా చతుర్థంలోకి అడుగు పెడుతున్నారు. సో ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్, గృహానికి సంబంధించిన విషయాలు, వీటికి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల పట్ల, వాటికి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడానికి బుధుడి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇక లాభంలో రాహు, ఎప్పటి నుంచో చెప్తూ ఉన్న రాహు ఈజ్ ద మెయిన్ కింగ్ మేకర్ ఫర్ మేష రాశి. ఎందుకంటే ఏలినాడ్స్ నడుస్తున్న వేళ జనరల్గా ఈ యొక్క మాసంలో మనం చెప్పుకుంటే కొంచెం ప్లానటరీ పొజిషన్స్ యొక్క పవర్ తగ్గుతూ ఉంది. ఇలాంటి స్థితిలో కూడా ఒక రాహు లాంటి గ్రహం మీకు లాభస్థానంలో ఉంటాం చాలా వరకు కూడా మీకు అయ్యే నష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి కానీ, మీరు పడే కష్టానికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా కానీ, మీ యొక్క సర్కిల్ని పెంచే విషయంలో కానీ రాహు చాలా చాలా బాగా ఇక్కడ మీకు యూజ్ అవుతున్నారు. అయితే మెయిన్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ మాసం అంతా అనుకూలించట్ల. 17వ తారీఖు వరకు కూడా అర్ధాష్టమంలో, 17 నుంచి పంచమంలో ఉంటున్నారు. సో ఈ అర్ధాష్టమ రవి దోషం కూడా అంతగా అనుకూలించట్లేదు కాబట్టి
ఉద్యోగ విషయాలకి సంబంధించిన విషయాల్లో కొంచెం కాన్సన్ట్రేటివ్గా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా గురుమూఢం కూడా మనకి నడుస్తూ ఉంది. 12వ తారీఖు మొదటి 2 వారాలు గురుమూఢం కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ నూతన గృహాలకి సంబంధించి చేసే ప్రయత్నాలు కానీ, వాహనాలకి సంబంధించి చేసే ప్రయత్నాలు కానీ, ప్రాపర్టీస్ రిలేటెడ్ రీత్యా కొంచెం మీకు పాజిటివ్ రిజల్ట్స్ పెరగటానికి కానీ ఇవి కొంచెం ప్రతిబంధకంగా ఉన్నాయి ఈ విషయాల్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే రవి యొక్క సంచారం మొదటి 2 వారాలు కూడా అంత అనుకూలత తక్కువ ఉంది. అలాగే తర్వాత కూడా 17వ తారీఖు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల రీత్యా, సంతానానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ రీత్యా కొంచెం జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్క్లో మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ముందడుగులు వేయాలి. ఏం చేసావా అసలు నువ్వు ఆగస్టు 2వ వారం నుంచి వర్క్ చెప్పు 3-4 వారాల్లో అని అడిగే ఆస్కారాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచబిలిటీ తక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి మీ క్రియేటివిటీలో కూడా. కాబట్టి ఆగస్టు 2 వారాలు ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక అదేవిధంగా శుక్రుడి యొక్క సంచారం ఇక ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యా రాశి నీచ రాశిలోకి స్టార్ట్ అయింది. వ్యాపారపరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్కి సంబంధించి హెల్త్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఇక అలాగే ఎవరైతే మ్యారేజ్ సంబంధాలు చూస్తుంటారో మ్యారేజ్ రిలేటెడ్ సంబంధాలు చూసే వాళ్ళకి కూడా కొంచెం ప్రతిబంధకాలు అనేవి కూడా ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడున్న పరిస్థితులు బట్టి వ్యాపారంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్కి తగ్గట్టుగా మీకు లాభాలు వచ్చే ఆస్కారాలు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క మాసంలో చేసే ఇన్వెస్ట్మెంట్స్, వచ్చే రాబడి, ఫైనాన్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకోవడం అనేది మంచిది. సో ఈ విధంగా మేష రాశి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఇక్కడ మెయిన్గా మనకి ఏలినాడ్స్ అని కూడా నడుస్తూ ఉందో, శాటర్న్ రిట్రగ్రేషన్ కూడా మొదలైందో, తప్పకుండా చేసే ప్రతి పని కూడా ప్రయోజనాత్మకంగా వృధా లేకుండా ఉండే విధంగా మీ యొక్క ఆలోచనల్ని, నడవడికల్ని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. బూజింగ్, తాగుడు, వ్యసనాలు వీటి జోలికి ఈ టైంలో ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. స్పెక్యులేషను, ఈ ట్రేడింగో లేకపోతే ఇలా గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు అయితే డబ్బులు ఎక్కువగా పోగొట్టుకునే ఆస్కారాలు కూడా ఈ మాసం ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మెయిన్గా ఏలినాటి శనికి తప్పకుండా శనికి తైలాభిషేకం చేసుకోవడం ప్రతి శనివారం చాలా మంచిది. అలాగే రవి యొక్క దోషం కూడా కనిపిస్తుంది కదా, రవికి జపాకుస్మ సంకాసం, రవిని అవగ్రశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. పంచమంలో ఉన్న కేతువుకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనాలు చేసుకోవటం కూడా ఇంకా మంచిది. సో ఈ విధంగా చేస్తే ఇంకా మేషరాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక అలాగే ఇవాళ జూలై 29 ముఖ్యంగా గురు పౌర్ణమి, మంచి పర్వదినం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన మార్గం వైపు మనల్ని నడిపించే ప్రతి గురువుకి కూడా ఈ గురు పౌర్ణమి రోజు కృతజ్ఞత భావంతో ఏదో ఒక దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తూ ఉంటారు. సో అలాగే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో కూడా నేను చెప్పే వార ఫలాలు, మాస ఫలాల్లో ఎవరికి ఏమాత్రం ఆ గైడెన్స్ ఉపకరించున్నా, మేలు జరుగున్నా, సో అడుగుతుంటారు చాలాసారి గురుదక్షిణ మీకు ఎలా సమర్పించాలి ఏంటి అని. సో ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ సందర్భంగా ఎవరన్నా కృతజ్ఞతను తెలియజేసేవాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఏ విధంగా దక్షిణ సమర్పించవచ్చు ఏంటి అనేది నేను ఇచ్చాను ఆల్రెడీ. అక్కడ మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వాలన్నా ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.